ప్రతి మాట మీరు అర్థం చేసుకోండి. పౌలు చెప్పిన సందేశాలను, పౌలు చెప్పుచున్న వాక్యాలను వక్రీకరిస్తున్నారు. అమ్మా, నువ్వెప్పుడైనా రా, నువ్వు వచ్చి ప్రార్థన చేయించుకుని అయ్యగారి చేతిలో కానుకిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఇవే మనుషులను పాడు చేయడం అంటే ఇదే. మనుషులను ఈ రోజు వాక్యం చెప్పబడుతున్న రీతిని బట్టి సేవకులు అనబడినటువంటి వారు గద్దించడములో గాని, ఖండించడములో గాని, హెచ్చరించుటలో గాని, ప్రేమ చూపించుటలో గాని విశ్వాసులను హత్య చేస్తున్నారు. వాడు ఎలా పోతే నాకెందుకు, వాడు ఎలా నాశనమైతే నాకెందుకు, నాకు వచ్చేది నాకు వస్తుందా లేదా, ఇలాంటి వాటినే ఖండించాడు ఆయన. ఇలాంటి వాటి విషయంలోనే బహిరంగంగానే సవాలు విసురుతున్నాడు పౌలు. ఇక్కడ మూడో విషయంలో మనం చూస్తున్నటువంటి మాట, అలాంటి సందర్భములలో అబద్ధికులు అంటే అబద్ధ బోధకులు చెప్పేటటువంటి తప్పుడు వర్తమానాలను బట్టి, తప్పుడు వాక్యాలను బట్టి, తప్పుడు వ్యాఖ్యానాలను బట్టి ప్రభావితమైపోయారు, కలుషితమైపోయింది. అలాంటి వాటన్నిటినీ కూడా దిద్దుబాటు చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు, ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నేను ఎలా క్రీస్తును ఎరిగానో, నేను ఎలా పూర్వమందు జీవించానో, నేను క్రీస్తు ప్రేమను ఎలా తెలుసుకున్నానో, నేను క్రీస్తును ఎలా ఎరిగి ఉన్నానో, క్రీస్తు ద్వారా నాకు కలిగిన శాంతిని బట్టి, క్రీస్తు ద్వారా నాకు కలిగిన సమాధానమును బట్టి నేను మీకు అదే సమాధానం పంచిపెడుతున్నా, అదే ప్రేమను పంచిపెడుతున్నాను. చాలా నిబద్ధత కలిగి ఉన్నాడు ఆయన, చాలా నిబద్ధత కలిగి ఉన్నాడు పౌలు. దీని విషయంలో ఇలా ప్రతి దానిని కూడా సరిచేస్తూ దిద్దుతూ అందరికీ కూడా ఉపయోగకరముగా ఈనాడు మనందరికీ మారాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి ప్రతి వ్యాఖ్యానం చూడండి, ఆయన చెప్పినటువంటి ప్రతి పత్రిక చూడండి, ఆయన చెప్పినటువంటి కాపరి పత్రికలు చూడండి, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సంఘమును గురించి మాట్లాడుతున్నాడు, సంఘములో విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు.